ఏపీ అసెంబ్లీలో జరిగిన ఆసక్తికర సంభాషణ ఏంటి? నిమ్మలకు మంత్రి లోకేష్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఏంటి? అసలు నిమ్మలకు ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ్ ఇచ్చిన రూలింగ్ ఏంటి? ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ఏపీ మంత్రుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పని రాక్షసుడిగా పేరు పొందిన సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న రామానాయుడు కూడా తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసే వరకు రేయింబవళ్లు కష్టపడతారనే మంచి పేరుంది. ఇటీవల విజయవాడకు భారీగా వరదలు వచ్చిన సమయంలో బొడమేరు గండ్లు పూడ్చే బాధ్యతను కూడా నిమ్మలకే చంద్రబాబు అప్పగించారు. జోరున వర్షం కురుస్తున్నా, జ్వరం వచ్చినా లెక్క చేయకుండా అక్కడే మకాం వేసి మరి గండ్లు పూర్తిగా పూడ్చి వరద ప్రవాహం ఆపిన తర్వాతే బయటకొచ్చారు. ఆ సమయంలో పనులను పరిశీలించేందుకు వెళ్లిన నారా లోకేష్, హోంమంత్రి అనిత, ఇతర మంత్రులు సైతం నిమ్మల రామానాయుడు పనితీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా చంద్రబాబుకు తగిన శిష్యుడు దొరికాడంటూ అనేక వేదికల మీద నిమ్మలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు జ్వరంతో బాధపడుతూ శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. గోరుగల్లు రిజర్వాయర్పై సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల తన సీట్లో కూర్చున్న తర్వాత ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తామరాకు మీద నీటిబొట్టుల మినిస్టర్ సమాధానమిచ్చారని రఘురామకృష్ణరాజు సరదాగా అన్నారు. దీంతో మంత్రి లోకేష్ వెంటనే స్పందిస్తూ, రామానాయుడు జ్వరంతో అసెంబ్లీకి వస్తున్నారు, చెప్పినా వినడం లేదు, మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష అని చెప్పారు. విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ లోకేష్ చమత్కరించారు. అటు విష్ణుకుమార్ రాజు కూడా జ్వరం తగ్గేంత వరకు అసెంబ్లీకి రాకుండా రూలింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు, ఇది తన రూలింగ్ అంటూ రఘురామ చెప్పడంతో సభలో నవ్వుల పువ్వులు విరిశాయి. తామరాకు మీద నీటి పొట్టుల సమాధానం రాలేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, బట్ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు. డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవును, ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో, మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారం వారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్ తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేకి. అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ కు రామానాయుడు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మరోసారి రామానాయుడు ఆరోగ్యం గురించి లోకేష్ వాకప్ చేశారు. ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్, నేడు మరో చేతిలో పేపర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ప్రశ్నించారు. చూసి అడిగారు, బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగారు, ఏ విధంగా రాత్రి హైదరాబాద్ వెళ్ళొచ్చు. సిఎస్ఆర్ ఫండ్ కోసం ఫార్మర్ సాయంత్రం ఇచ్చారు అపాయింట్మెంట్. మళ్ళీ మన లేదు మాకు వస్తారని నిన్న మధ్యాహ్నం 2 గంటల కార్యాలయం సస్పెండ్ చేయాల్సి, రాత్రి 10 గంటల సస్పెండ్ చేయించాలి. హ్యాపీగా వచ్చేస్తాను. మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. ప్రశాంతంగా బాగా మీరు పోదారం అందరినీ నాకే పాఠశాల పంపారు. ప్రజాసేవతో పాటు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, లోకేష్, విష్ణుకుమార్ రాజుతో పాటు మిగతా సభ్యులు కూడా మంత్రి రామానాయుడుకు సూచించారు.